హాయ్ హలో వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. నేను మీ సౌమ్య. ఈ రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ డివైన్ ఎనర్జీ హీలర్ ప్రత్యూష గారితో మాట్లాడబోతున్నాం. మనకున్న సందేహాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి మ్యామ్? చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు దీని గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు ఒక అబ్బాయి. ఇంటర్వ్యూలో ఫస్ట్ జాబ్లో ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోయాడు, భయపడిపోయాడు, ఫియర్ వచ్చేసింది. ఇదంతా వల్ల అది రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటి, ఇంకా నెక్స్ట్ టైం ఫుల్ ప్రిపేర్, కొత్త ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాడు, ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకుని ఫుల్ పర్ఫెక్ట్, ఈసారి నేను ఎట్లయినా సక్సెస్ అవుతా అనుకుని ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, నీ సబ్కాన్షియస్, నీ ఇన్నర్ చైల్డ్, నీ సబ్కాన్షియస్ ఏం చెప్తుందంటే, ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ఇన్నర్ చైల్డ్ నేను ఎప్పుడు ఏమని ప్రొటెక్ట్ చేస్తుందంటే, ఇదిగో నువ్వు ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు నీకు అన్ని గుర్తు, ఫియర్ అనేది తీసుకొస్తుంది. సేమ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నువ్వేవైతే ఫియర్ పడ్డావో, ఎలాగైతే దడబడ్డావో, ఎలాగైతే ఎమోషన్ రిలీజ్ చేసావో, భయం, టెన్షన్, ఒక వైబ్రేషన్ వచ్చేసింది, బాడీ అంతా ఫియర్ఫుల్గా ఉంది, మాట్లాడుతున్నప్పుడు మాట తొందరగా రాదు, ఇట్లాంటి ఫియర్ఫుల్ ఎమోషన్లో ఉన్నావు. ఇలా ఇది రిపీట్ అయ్యింది. ఇది సెకండ్ టైం నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ నీ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ చేస్తుంది. నీ మైండ్ ఇగో ఈ డేటా ఓపెన్ చేస్తా, లాస్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ డేటా అయింది, ఇగో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడు అని పంపిస్తుంది అనమాట. సో మైండ్ నుంచి అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిపోయి మళ్ళీ రిపీట్ చేయడానికి మొదలెడుతుంది. ఇది రిపీట్ చేయడానికి ఏమవుతుంది, అవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేసాక మళ్ళీ నీకు అదే ఎమోషన్ నీ బాడీ రిలీజ్ చేస్తాం మొదలు పెడుతుంది. ఇది తెలియకుండా అయిపోతుంది కూడా. షివర్ అవుతుంటావు, భయపడుతుంటావు, నాకు అన్నీ వచ్చావు, ఎందుకు నేను భయపడుతున్నాను అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అన్నీ అడిగి వచ్చిన క్వశ్చన్సే అడిగాడు, అయినా కూడా నేను ఎందుకు చెప్పలేదు. అప్పుడప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అడుగుతున్నారు, అయినా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకు ఇలా అవుతుంది అంటే, అక్కడ రిపీట్ అయింది, మళ్ళీ అదే ఎమోషన్ నీకు రిపీట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి నువ్వు మళ్ళీ ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ఫుల్ చేయలేవు. సో దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అంటే, నువ్వు నీ ఇన్నర్ చైల్డ్కి చెప్పాలి, హే థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, ఈసారి అలా అవ్వదు, ఈసారి ఎట్లనే ఇది సక్సెస్ అవుతుంది అని దానికి చెప్పాగానే అది స్టాప్ చేసేస్తుంది. నీకు ఇంక ఈ డేటా ఇవ్వదు. ఈ డేటా అవునా, ఓకే, నువ్వు నాకు ధైర్యం ఇచ్చేసావు. దానికి మనమే కాన్షియస్లీ, సబ్కాన్షియస్ని మనం ట్రైన్ చేయాలి. ఎవ్రీ టైం కాన్షియస్గా మన సబ్కాన్షియస్ని ట్రైన్ చేస్తేనే మన యొక్క సంకల్పాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు కాన్షియస్గా మనం ఏం చెప్పామంటే, హే ఐఎమ్ ప్రొటెక్టెడ్, నేను ఈసారి నేను సక్సెస్ అవుతాను, థ్యాంక్ యూ, అలా చెప్పినా కూడా నీకు మళ్ళీ దడొస్తుంది. ఇంటర్వ్యూ ఫియర్స్ అని చాలామందికి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నుంచే వాళ్ళు ఒక స్టోరీ డిజైన్ అవుతుంది మైండ్లో, ఇది ఇలాగా, అది ఇలాగా, సో మెనీ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, యాక్చువల్లీ ఏంటంటే థ్రోట్, ఇక్కడ పవర్, ఇక్కడ నువ్వు ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సో ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వదని ఇక్కడ ఒక బీజాక్షర మంత్రం ఉంటుంది, ఆ మంత్రం అనుకోవాలి. ఆ మంత్రం నువ్వు ఎలా చేయాలంటే, హమ్ ఇలా హమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఫుల్ స్ట్రెస్ అన్నీ క్లియర్ అయిపోతుంది, ఫియర్ అన్నీ ఒక్కసారి పటాపంచలు అయిపోతుంది. నువ్వెంత కాన్ఫిడెంట్గా మాట్లాడతావు అంటే అంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తావు. నీకున్న ఈ ఫియర్, ఈ ఒడుకు, ఇదంతా ఒక్కసారి చెక్కలో వెళ్ళిపోతుంది. హమ్ అని చేసినప్పుడు ఏమవుతుందంటే, నీకు ఒక థ్రోట్ నుంచి ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అంత క్లియర్ అయిపోతుంది అనమాట. ఒక్క నిమిషం ఆ బీజాక్షరం హమ్ అలా ఐఎమ్ రిలీజింగ్ ఇట్, అండ్ నువ్వు ఇంకా స్టార్ట్ చేయి. నువ్వు ఏదన్నా మాట్లాడు, అనర్గళంగా నీ నుంచి మాటలు వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ అప్పుడప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏదన్నా తప్పు వస్తుందేమో, అలాగా అంటానంతే. జస్ట్ ఇట్స్ గో లైక్ ఏ ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్స్పైర్, ఈ బీజాక్షరం చేస్తుంటే కూడా నువ్వు తెలియకుండా స్పీకర్ కూడా అవ్వచ్చు. ఎలా అంటే, యూ ఇన్స్పైర్ పీపుల్ వెన్ యూ స్పీక్. అంత పవర్ ఉంది ఈ బీజాక్షరానికి. ఓకే, దిస్ ఇస్ ద వే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి నువ్వు చెప్పాలి, దిస్ టైం నేను ప్రొటెక్టెడ్గా ఉన్నాను, ఈసారి నేను సక్సెస్ అవుతాను, థ్యాంక్ యూ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నందుకు, థ్యాంక్ యూ అని దానికి చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్.
ఇంకా మరిన్ని మన సందేహాలు తీర్చుకోవడం కోసం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రత్యూష గారిని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మీరు ప్రత్యూష గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.